అనంతానంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, లెక్కలేనన్ని సౌర కుటుంబాలు, ఒక్కో కుటుంబంలో ఎన్నో గ్రహాలు, వాటి చుట్టూ తిరుగుతూ ఉపగ్రహాలు. అందులో ఒకటి మనం నివసిస్తున్న భూమి. ఆ భూమిపై లక్షల కొద్దీ సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న మనం. ఈ సువిశాల విశ్వంలో మనం ఒక్కరమేనా? మనలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? బుద్ధి వికసించినప్పటి నుంచి మనుషుల్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. తప్పకుండా జీవం ఉండే ఉంటుంది. మనలాంటి బుద్ధిజీవులు కూడా ఉండే ఉంటారు. గ్రహాంతరవాసులను పసిగట్టేందుకు చాన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా మన సౌర కుటుంబంలో జీవ మానవాళ్ళు కనిపెట్టేందుకు అమెరికా అంతరిక్ష నౌక నాసా సిద్ధమైంది. ఇందుకోసం అధునాతన వ్యోమ నౌకలను ప్రయోగించబోతోంది. ఆ వ్యోమ నౌకలు మనకు ఇరుగు పొరుగున ఉన్న గ్రహాలను, ఉపగ్రహాలను నిశితంగా పరిశీలించబోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో యూరోపా క్లిప్పర్ అనే స్పేస్ షిప్ను గురుగ్రహ కక్షలోకి పంపించబోతుంది. దాని ఉపగ్రహమైన యూరోపాపై ఇది పరిశోధనలు చేస్తుంది. గ్రహాంతర పరిశోధనలకు నాసా నిర్మించిన స్పేస్ షిప్లలో ఇదే అతి పెద్దది. సుమారు 100 అడుగుల పొడవు ఉంటుంది. యూరోపాలో జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకుంటుంది. మన చందమామ అంత పరిమాణం ఉన్న యూరోపాలో గ్రహాంతర జీవానికి అనువైన పరిస్థితులు ఉండవచ్చు అని అనుకుంటున్నారు. మొత్తం మంచుతో కప్పి ఉన్న దీని ఉపరితలం కింద మహాసాగరం ఉండొచ్చని, అందులో జీవుల మనుగడ సాగిస్తూ ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2028 జూలైలో టైటాన్ డ్రాగన్ అనే వ్యోమ నౌకను శని గ్రహానికి చెందిన ఉపగ్రహమైన టైటాన్కు నాసా పంపబోతోంది. 2034కు అది టైటాన్కు చేరుకుంటుంది. టైటాన్లో గ్రహాంతర జీవం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొదట్లో ఇది కూడా భూమిలాగే ఉండేదంట. అందువల్ల టైటాన్పై పరిశోధనల ద్వారా ఆరంభంలో భూమిపై జీవం ఎలా పుట్టిందో తెలుసుకోవచ్చు. టైటాన్ కూడా హిమమయంగానే ఉంటుంది. వాతావరణం బంగారు రంగులోని పొగ మంచుతో నిండి ఉంటుంది. సౌర కుటుంబంలో రెండో పెద్ద చందమామ ఇదే. దీని వ్యాసం 1600 మైళ్ళు ఉంటుంది. అంటే బుధగ్రహం కంటే పెద్దదన్నమాట. భూమి తర్వాత సౌర కుటుంబంలో నీటితో కూడిన నదులు, సరస్సులు, సముద్రాలు కలిగిన ఖగోళ వస్తువు ఇదే. ఉపరితలం కింద కూడా సముద్రాలు ఉండొచ్చని అంచనా. భూమిలాగే టైటాన్ వాతావరణం కూడా ప్రధానంగా నత్రజనితో నిండి ఉంటుంది. కొద్దిగా మీథేన్ కూడా ఉంటుంది. భూమిలో ఉన్నట్లుగానే టైటాన్పై కూడా జలచక్రం ఉంది. మేఘాల నుంచి ద్రవ రూపంలో వర్షాలు కురుస్తాయి. ఆ నీరు ఉపరితలం అంతటా ప్రవహించి సరస్సులను నింపుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళుతుంది. టైటాన్ పైకి వెళ్లే స్పేస్ షిప్కు ఎన్నో విషయాలు ఉన్నాయి. హెలికాప్టర్ తరహాలో ఉండే టైటాన్ డ్రాగన్ 5 అనే ఒక రోబోటిక్ రోటర్ క్రాఫ్ట్ను పంపుతున్నారు. ఇది నింగిలో నిలువుగా టేకాఫ్ కాగలదు. అలాగే కిందకు కూడా దిగగలదు. 2.7 ఏళ్ల పాటు టైటాన్పై పరిశోధనలు చేసే టైటాన్ డ్రాగన్ ఫ్లై అక్కడ సేంద్రియ పదార్థాలతో కూడిన దిబ్బలు, అంతరిక్ష శిలల ఢీ వల్ల ఏర్పడ్డ బిలాలను పరిశీలిస్తుంది. టైటాన్ వాతావరణం, దాని ఉపరితల లక్షణాలు, నేల దిగువన ఉన్న రిజర్వాయర్లను ఈ స్పేస్ షిప్ శోధిస్తోంది. ఇక 2028లో అంగారకుడిపైకి ఎక్స్కో మార్స్ రోవర్ను పంపుతున్నారు. అంగారకుడిపై ఒకప్పుడు ద్రవ రూపంలో నీరు పుష్కలంగా ప్రవహించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే జీవులకు అవసరమైన పోషకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంగారకుడిపై గతంలో అయస్కాంత క్షేత్రం ఉండేది. ఫలితంగా సౌర రేడియో ధార్మికత నుంచి జీవులకు రక్షణ ఉండేది. అందుకే కుజుడిపై ఒకప్పుడు జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉండేవన్నది శాస్త్రవేత్తల గట్టి నమ్మకం. ఎక్సోమార్స్కు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నిజానికి ఇది ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రాజెక్టు. అయితే నాసా దీన్ని డిజైన్ చేసింది. ఈ రోవర్ 300 కిలోల బరువుతో 6 చక్రాలు కలిగి ఉంది. నేలలో 6 అడుగుల పాటు డ్రిల్లింగ్ చేయడానికి అవసరమైన పరికరాలు, ఒక ల్యాబ్ ఇందులో ఉంటాయి. మునుపు అంగారకుడిపై జీవం ఉండేదా అన్నది ఇది పరిశీలిస్తుంది. జీవానికి సంబంధించి సేంద్రియ నమూనాల కోసం శోధిస్తోంది.